కానీ ఇలాంటి సాకులు నేను ఎన్ని రోజులు చెప్తాను? రోజువారీ ఖర్చుల కోసం డబ్బులు కావాలి కదా. నాకైతే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. రోజు నడిచి వెళ్తాను, కాస్త వెయిట్ తగ్గుతాను. కానీ సృష్టి తనకైతే ఆకలేస్తుంది కదా, తన ఆకలికి అస్సలు తట్టుకోలేదు కూడా. కానీ మాకంటే పెద్ద ప్రాబ్లం ఇప్పుడు అమ్మకొచ్చింది. ఒకవేళ వారం రోజుల్లో హాల్ని గనక కాపాడలేదంటే అప్పుడు అమ్మా నాన్నమ్మల పరిస్థితి ఏమవుతుంది? వాళ్ళు అన్ని విధాలా కృంగిపోతారు. హలో, కాసేపట్లో వచ్చేస్తాను. ఇలా చూడు. నో మమ్మీ, నేను చెప్పాను కదా నాకు ఇది వేసుకోవడం ఇష్టం లేదని. ఇప్పుడు ఈ నెక్లెస్ పెట్టుకోవడానికి ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం మమ్మీ, అంతా ప్రాబ్లమే. నువ్వు చూస్తూనే ఉన్నావు కదా, నాకు ఎంగేజ్మెంట్ జరగబోతుంది కానీ ఇంతవరకు డిసైడ్ అవ్వలేదు. ఏ డ్రెస్ వేసుకోవాలి, ఏ షూస్ వేసుకోవాలి ఏమీ తెలియదు. ఐఎమ్ రియల్లీ రియల్లీ వరీడ్. కృతిక, దీనికి కూడా సొల్యూషన్ ఉందమ్మా. ఇలా చూడు, ముందు నువ్వు దీన్ని సెలెక్ట్ చేయి. ఆ తర్వాత మనం నీ డ్రెస్ ని అలాగే షూస్ ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. లిసన్, ఇదేమి మామూలు నెక్లెస్ కాదు కృతిక. దీనిని ముందు మా అమ్మ ఆవిడ ఎంగేజ్మెంట్ లో వేసుకుంది, ఆ తర్వాత నేను నా ఎంగేజ్మెంట్ లో వేసుకున్నాను. ఇట్స్ అన్ యాంటిక్ పీస్ కృతిక. మామ్, ఇట్స్ ఓల్డ్ ఫ్యాషన్డ్. యూ హ్యావ్ టు ట్రస్ట్ మీ ఆన్ దిస్. చూడు, ఎంగేజ్మెంట్ ఎవరికి? నీకు. అందరి దృష్టి ఎవరి మీద ఉంటుంది? నీ మీద. ఇక ఎప్పుడైతే అందరి దృష్టి ఈ యాంటిక్ పీస్ మీద పడుతుందో అప్పుడు వాళ్ళ దృష్టి అంతా నీ మీదే ఉంటుంది. మామ్, ఇది నా ఎంగేజ్మెంట్, జ్యువెలరీ ఎగ్జిబిషన్ కాదు. కమాన్ కృతిక, ప్రతి విషయంలో మొండితనం. నేను చెప్పింది వినకూడదని నువ్వు నిర్ణయించుకున్నట్టు అనిపిస్తుంది. నేను వెళ్లి వదిని పంపిస్తాను, ఆవిడే నిన్ను హ్యాండిల్ చేయగలదు. మొండికేయడం బాగా అలవాటైపోయింది. ప్రతి విషయంలోనూ మొండి చేస్తున్నావు నువ్వు. అండ్ యూ జస్ట్ వాంట్ టు వెళ్ళొచ్చు కదా. సుప్రీత, ఎప్పటి నుండో నీకు ఫోన్ చేస్తున్నాను, నీకోసం వెయిట్ చేస్తున్నాను. ఏమైపోయావు నువ్వు? ఎనీవేస్, పద లోపలికి రా. పొద్దున్న ఎవరు మొహం చూసినేంటో. ఐఎమ్ సారీ. నేను సరే, ఇట్స్ ఓకే. మెయిన్ ప్రాబ్లం ఇక్కడుంది. ఈ రోజు నాకు ఎంగేజ్మెంట్, కానీ నాకు అసలు అర్థం కావట్లేదు ఏ డ్రెస్ వేసుకోవాలి, ఏ షూస్ వేసుకోవాలో. అది చలుకు మామ్. ఇలా చూడు, నేను ఈ నెక్లెస్ వేసుకోవాలని మామ్ కోరుకుంటోంది. ఐ మీన్, నువ్వే చూడు ఈ నెక్లెస్ ని. నువ్వే చెప్పు నాకు, ఇంత ఓల్డ్ ఫ్యాషన్ నెక్లెస్ నేను ఎంగేజ్మెంట్ కి ఎలా వేసుకోవాలి? నాకు ఈ నెక్లెస్ అస్సలు వేసుకోవాలని లేదు. నువ్వు అచ్చం నా చెల్లెల్లాగే బిహేవ్ చేస్తున్నావు. తను కూడా చిన్న చిన్న విషయాలకి ఎంత పానిక్ అవుతుందో అసలు అర్థం కాదు నాకు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈ నెక్లెస్ వేసుకోవడానికి నువ్వెందుకు కన్ఫ్యూజ్ అవుతున్నావు? ఎంత అందంగా ఉంది ఇది. ఊరికే మెరిసిపోతూ పెద్దదిగా ఉంది అంతే, అంతకంటే ఏమీ లేదు. ఇది ఎలా మెరుస్తోందంటే, ఎవరైతే దీన్ని పెట్టుకుంటారో వాళ్ల మొహం చందమామలా వెలిగిపోతుంది. కానీ సుప్రీత, ఇట్స్ ఓల్డ్ ఫ్యాషన్. ఓల్డ్ ఫ్యాషన్డా? అరే, అసలు దాని క్లాసే వేరు కృతిక. ఇలాంటి జ్యువెలరీ అసలు ఎప్పటికీ అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయ్యే అవకాశమే లేదు. నీకు తెలుసా, ఇలాంటివి ఇక్కడి వాళ్లే కాదు, బాలీవుడ్ యాక్టర్స్ కూడా వేసుకుంటారు, అది కూడా రెడ్ కార్పెట్ లో. రియలీ? నిజంగా ఇది చాలా బాగుంది. నువ్వు వేసుకుని ట్రై చెయ్యి. ఐ థింక్ యూర్ రైట్. ఇక నీకు దీనిపైన ఈ డ్రెస్ అయితే చాలా అందంగా కనిపిస్తుంది. ఒక్క నిమిషం చూపిస్తాను చూడు. చూడు ఎంత చక్కగా మ్యాచ్ అయిందో. నువ్వు ఒక పని చేయొచ్చు కదా, నువ్వు దీన్ని వేసుకుని చూపించు. నేనా? లేదు లేదు లేదు, నేను చెప్పేది కాస్త విను. నీ డ్రెస్ అలాగే నా లెహంగా రెండు ఒకటే కలర్ కదా. ఒకవేళ నువ్వు వేసుకుంటే అప్పుడు నాకు కూడా తెలుస్తుంది కదా. దాని మీద నువ్వు పద, నాతో చెప్తాను. పద, చెప్పేది విను. ఏమి కాదులే, ఇట్స్ ఫైన్. జస్ట్ వన్స్ ప్లీజ్. Is my princess ready? కరణ్, ఇంకా రెడీ అవ్వలేదు కరణ్. సరే కానీ చెప్పు నాకు, ఈ నెక్లెస్ ఎలా అనిపిస్తుంది నీకు? ఎవరైనా అబ్బాయి తన్ని ఓపెన్ గా ఫ్లర్ట్ చేశాడంటే తన కోపంతో ఎర్రగా మారిపోతుంది. విచిత్రమైన విషయం ఏంటంటే, తనకి ఎవరైనా కాంప్లిమెంట్ ఇచ్చారంటే తను ఎంత చిరాకు పడుతుందో నేనేమని చెప్పను. కరణ్, కిందకి అడుగుతుంటే చెప్పడం లేదెందుకు? ఇలారా, నువ్వు తొందరగా చెప్పు, ఈ నెక్లెస్ ఎలా ఉంది? టైం లేదు, చాలా కన్ఫ్యూజ్ గా ఉంది నాకు. ఒక్క నిమిషం కృతిక, తన నెక్లెస్ 2 నిమిషాలు వేసుకుని ఉండమని చెప్పు, నేను కాస్త చెక్ చేయాలి. సుప్రీత, ఇంకా సేపు వేసుకుని ఉండొచ్చు కదా ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ. కాస్త లూజ్ గా ఉందని నాకు అనిపిస్తోంది. నెక్లెస్ టైట్ చేయాలి. నేను చేస్తాను, ప్లీజ్. థ్యాంక్ యూ.
సారీ. ఇప్పటికీ లూజ్గానే ఉందని నాకు అనిపిస్తుంది. ఇంకొంచెం టైట్ చేయాల్సి ఉంది. నేను చేస్తాను, ఒక్క నిమిషం. నిజం చెప్పనా, ఈ నెక్లెస్లో నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు. అసలు ఈ నెక్లెస్ నేనైతే ఎంత బాగుంటుంది. నీ మెడను తాకుతూ ఊగుతూ ఉండిపోవచ్చు కదా. ఆ టాల్ గర్ల్ సరిగ్గా చెప్పింది. మేడంకి ఫ్లటింగ్ కొంచెం కూడా నచ్చటం లేదు. సరదాగా ఉంది నాకు. తనని ఇంకా ఏడిపిస్తాను. సారీ. ఏంటి కరణ్, నువ్వు చెప్పనే లేదు. నెక్లెస్ ఎలా ఉంది? నేను కూడా ఇప్పుడు దాని గురించే చెప్తున్నాను. ఈ నెక్లెస్ బాగుంది అని. రైట్, ఇదే కదా చెప్పాను. పర్ఫెక్ట్. అంటే దీని అర్థం నీకు నచ్చింది, అలాగే సుప్రీత కూడా. అందుకని నేను ఈ నెక్లెస్ పెట్టుకుంటాను. ఓకే కరణ్, నువ్వు వెళ్ళు, నేను డ్రెస్ ట్రై చేసి చూడాలి. కరణ్, నీకే చెప్తున్నాను, బయటికి వెళ్ళు, నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. ఓకే ఓకే. ఏంటిది, మొదటిసారి అవకాశం దొరికింది సుప్రీతను ఏడిపించడం కోసం. ఏం పర్వాలేదు, ఈరోజు సాయంత్రం వరకు చాలా టైం ఉంది. బోలెడన్ని అవకాశాలు వస్తాయి. నీ మీద లెక్క పెట్టి మరీ పగ తీర్చుకుంటాను సైకో. తనకేమైంది అసలు? ఎందుకలా నవ్వుతున్నావు నన్ను చూసి? హలో, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు. కృతిక, నీకోసం ఇంకా బోల్డ్ అనే ఆప్షన్స్ తీసుకొచ్చావు చూడు. అరే సుప్రీత, నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చానంటీ. నీకు ఎంత ధైర్యం ఉంటే దీన్ని వేసుకుంటావు? రిమూవ్ ఇట్. మామా, నేనే ఈ నెక్లెస్ పెట్టుకుంటాను. సుప్రీత లవ్స్ ఇట్. ముందు తీ దీన్ని ఫాస్ట్. చూసావా నీకు ఎంత అందంగా కనిపిస్తుందో? అవునమ్మా. అవును కృతిక, చాలా అందంగా ఉంది. అమ్మకి ట్రీట్మెంట్ చేయడానికి వెళ్ళాలి కదా, గో. ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు? ఓకే. సుప్రీత, నువ్వు వెళ్తున్నావు ఇక్కడి నుంచి. సరే చూడు, నేను నీకొక విషయం చెప్పానుగా, దానికి మనకి టైం ఎక్కువ లేదు. రిషబ్ తో మాట్లాడి తను ఏమని సమాధానం చెప్పాడో అది నాకు చెప్పాలి నువ్వు, సరేనా? వదినా, ఏంటదినా? నువ్వు ఒకసారి ఇలా వస్తావా? రేఖ గారు ఎంత మంచివారు. ప్రతి క్షణం రిషబ్ గారి గురించి ఆలోచిస్తూ ఉంటారు. చెప్పాలంటే కరీనా గారు కూడా కోప్పడతారు, యాటిట్యూడ్ చూపిస్తారు. కానీ తన కూతురు విషయానికి వచ్చేసరికి ఆవిడ ఒక తల్లిలా మారిపోతారు. ఎంతో ప్రేమగా ఆప్యాయంగా నెక్లెస్ ని వేస్తున్నారు. తన జుట్టుని సరిచేస్తున్నారు, బట్టలు సెలెక్ట్ చేస్తున్నారు. బహుశా తల్లికి పిల్లల మీద ప్రేమ ఇలాగే ఉంటుందేమో, ఒకరు లేకుండా ఇంకొకరు అసంపూర్ణంగా. అమ్మ పిల్లలకి జన్మనిస్తుంది, ఇక ఒక ఆడది జన్మనిచ్చిన తరువాత తల్లిగా మారిపోతుంది. ఇక పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా సరే తల్లి వాళ్ళని చూసుకోవడం మాత్రం అస్సలు మానదు. ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప బంధం ఇదేనేమో. నాకు కూడా అమ్ముంది, కానీ తనకిప్పుడు ఎంతో పెద్ద సమస్య వచ్చింది. నేనెంత ప్రయత్నించినా ఏమీ చేయలేకపోతున్నాను. 3 లక్షల రూపాయలు నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వాలి? ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే భోజనం చేయడానికి కూడా డబ్బులు లేవు. ప్రజ్ఞ అక్కకి చెప్పానంటే అప్పుడు తను ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తుంది.
అమ్మ తనకి మా బంధం గురించి చెప్పిందో లేదో తెలియడం లేదు. అవాయిడ్ చేసేస్తాను. ప్లీజ్ ఫోన్ లిఫ్ట్ చేయక్క ప్లీజ్. ఎప్పుడైతే ప్రజ్ఞాస్థానంలో మున్ని వచ్చిందో అప్పటి నుంచి నాకు పని ఎక్కువైంది. తనతో పాటు నేను ఫోన్ కూడా చూసుకోవాల్సి వస్తుంది. ఎవరు చేస్తున్నారో తెలియడం లేదు. హలో హలో ప్రజ్ఞ అక్క, ఎవరు మాట్లాడేది? నేను సుప్రీతని మాట్లాడుతున్నాను. మీరు ప్రజ్ఞ గారే కదా మాట్లాడేది? కాదండి, ప్రజ్ఞ ప్రస్తుతం బయటికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది, ఎప్పుడు వస్తుందనే విషయం నాకు తెలియదు. సో బాయ్. హలో 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 ఒక్క నిమిషం, నేను చెప్పేది వినండి. విషయం చాలా అర్జెంట్, అందుకని నేను ప్రజ్ఞ అక్కకి చెప్పాలి. మా అమ్మ అదే నా ఉద్దేశం. వాళ్ళ అమ్మది ఇక్కడ కుంకుమ భాగ్య హాల్ ఉంది కదా, దాన్ని విడిపించుకోవడానికి ఆవిడకి 3 లక్షలు అర్జెంట్ గా కావాలి. ఆవిడ డబ్బులు కనుక కట్టలేదంటే అప్పుడు ఆ హాల్ ని సీల్ చేసేస్తారు. యు నో వాట్, ఒక పని చేయండి. మీరు వెళ్లి ఆ సరళ ఆంటీకి ఈ విషయం చెప్పండి. ప్రస్తుతం ఆవిడ కూతురికి 10 రూపాయలు కూడా అప్పించే పరిస్థితి లేదు అని. మరి 3 లక్షలు అంటే కానీ ఒకవేళ ఆ పొగరుబోతు సరళ ఆంటీ ఒప్పుకున్నారంటే ఆవిడ కూతురు సవతి అంటే నేను అభిషేక్ మెహ్రాకి భార్య అయ్యే అర్హత ఉంది అని, అంటే ఆవిడ తన అల్లుడికి నన్ను భార్యగా యాక్సెప్ట్ చేశారంటే అప్పుడు ఒకవేళ నాకు ఆవిడ మీద కాస్త దయ కలిగచ్చేమో. అలాగే 3 లక్షలు నేను ఆమె దోసిట్లో పోయగలనేమో. ఏంటి అసలేం మాట్లాడుతున్నారు మీరు? నేను అమ్మతో, ప్రజ్ఞ గారి అమ్మగారితో ఇలాంటివేమీ చెప్పను. మీకు సిగ్గుగా లేదా ఇలాంటి మాటలు మాట్లాడడానికి? అలాగా, డబ్బులు అడగడానికి మీకు సిగ్గులేదా? ఇదైతే చాలా మంచి ప్రపోజల్ కదా. బహుశా మీకు పూర్తిగా అర్థం కాలేదేమో. అయినా యు నో వాట్, మీరు ఏ మనిషి కోసం డబ్బులు అడుగుతున్నారు? ఏదైతే జాలి చూపిస్తున్నారో ఆవిడకి అసలు ఆ అర్హతే లేదు. ఒకవేళ ఆవిడ ప్రాపర్టీ పోతుందంటే పోనివ్వండి, నాశనం అయిపోతారంటే అవనివ్వండి, దానివల్ల మీకే నష్టం. షటప్. చూడండి, సరళ గారు ఎంతో గౌరవంగా బ్రతుకుతున్న మనిషి. ఆవిడకి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడినా సరే నేను ఒప్పుకోను. వావ్, బెదిరింపు. మీరేం చేయగలరు నేను కూడా చూడాలనుకుంటున్నాను. నేనేం చేయగలను, ఏం చేయలేను అనేది కాలమే చెప్తుంది. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, ఒకవేళ నువ్వు నా ఎదురుగా ఉన్నావంటే అప్పుడు నువ్వు మా అమ్మని, నా ఉద్దేశం ప్రజ్ఞ గారి అమ్మ గురించి ఒక్క మాట కూడా మాట్లాడేవారు కాదు. ఓ గెట్ లాస్ట్. మళ్ళీ ఈ నంబర్ కి ఫోన్ చేయొద్దు, అర్థమైందా? నువ్వెందుకు ఇలా పరీక్షిస్తున్నావు దేవుడా? ముందు నాన్నని దూరం చేశావు, ఆ తర్వాత అమ్మని చూపించావు. కానీ ఒక్క రోజులోనే మా మధ్య దూరం పెరిగిపోయింది. ఇప్పుడు నేను ఆవిడికి హెల్ప్ చేయాలనుకుంటుంటే ఏ దారి కనిపించడం లేదు నాకు. ఏదో ఒక దారి చూపించు దేవుడా. సుప్రీత, ఒక్క నిమిషం ఆగమ్మా. చెప్పండి. ఇదేంటి సుప్రీత, నీ కళ్ళల్లో ఈ కన్నీళ్ళు? ఏదైనా సమస్య వచ్చిందా? అలాంటిదేమీ లేదా ఆంటీ, ఏం లేదు. నిజంగా? అవును. అలాగైతే సరే. నీకు తెలుసా, నేనిప్పుడే శాలినితో మాట్లాడొస్తున్నాను. తను ఈ రోజు సాయంత్రం పార్టీకి వస్తుంది. ఇది శుభవార్తే కదా? చాలా మంచి విషయం. కానీ శాలిని, నేను రిషబ్ కోసం ఒక అమ్మాయిని ఫైనలైజ్ చేశాను కదా, తను శాలినియే. అవునా? నిజంగానా ఆంటీ గారు? ఇది చాలా మంచి విషయం. విషయం మంచిదే కాని సుప్రీత, ఇంతవరకు ఏది ముందుకు నడవలేదు కదా. విషయం మొదలవడానికి ముందే అర్థమవ్వాలని నేను కోరుకోవడం లేదు. అందుకే నువ్వు ఈ విషయం రిషబ్ తో మాట్లాడాల్సి ఉంటుంది. ఇప్పుడే, ఈ క్షణమే, ఇమీడియట్లీ. ఓకే? శాలిని సాయంత్రం పార్టీకి రావడానికి ముందే రిషబ్ తరపు నుంచి సంబంధం ఖాయం అయిపోవాలని కోరుకుంటున్నా. ఇప్పుడు మొత్తం అంతా నీ చేతుల్లోనే ఉంది. ఎవ్రీథింగ్ ఇస్ డిపెండింగ్ ఆన్ యూ. ఓకే సుప్రీత, నువ్వు ఈ పని చేసి తీరాల్సిందే, ప్లీజ్. డోంట్ వరీ ఆంటీ గారు, నేను ఖచ్చితంగా మాట్లాడిస్తాను. పనైపోతుందిలేండి. థ్యాంక్ యూ సో మచ్ సుప్రీత. గాడ్ బ్లెస్ యూ. ఈలోగా నేను వెళ్లి పంతులు గారితో మాట్లాడతాను. నా తల మీద ఈ రోజు సాయంత్రానికి సంబంధించి చాలా పనులున్నాయి. నువ్వు రిషబ్ తో మాట్లాడిన తర్వాత నాకు ఖచ్చితంగా చెప్పాలి వాడు ఏమన్నాడు అన్నది. ఓకే? అలాగే. నేనెంతో కాన్ఫిడెంట్ గా చెప్పేశాను, కానీ రిషబ్ గారు ఈ విషయం తెలిసాక ఎలా రియాక్ట్ అవుతారో తెలియడం లేదు. ట్రై చేసి చూస్తాను. సమీర్, నా ఉద్దేశం ప్రకారం ఈ రాయల్ బ్లూ అయితే సరిగ్గా ఉంటుంది. ఆ నావీ బ్లూ కలర్ ఎక్కువ బెటర్ నీకు అనిపించట్లేదా అన్నయ్య? ఆహా లేదు, ఎలక్ట్రిక్ బ్లూని వేసుకుంటే ఇది సరిగ్గా సరిపోతుందేమో, బాగుంటుంది కూడా. అన్నయ్య, చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు. ఎప్పుడైనా నువ్వు ఒక బిజినెస్ డీల్ ఫైనల్ చేయాలంటే నువ్వు దాన్ని 2 నిమిషాల్లో ఫైనలైజ్ చేస్తావు. కానీ ఇప్పుడు బట్టల విషయంలో అమ్మాయిల కంటే ఎక్కువ టైం తీసుకుంటున్నావు. సారీ, ప్లీజ్ డోంట్ మైండ్. ఓ గాడ్, ఈ చాప్టర్ గత గంట సేపటి నుంచి నడుస్తుంది. చూడు సమీర్, నువ్వు సైలెంట్ గా ఇక్కడి నుంచి తప్పించుకో.
కరెక్ట్. నా ప్యాంట్ కూడా మ్యాచ్ అవుతుంది, కానీ దీనికి చెక్స్ ఉన్నాయి, పెద్దగా సూట్ అవ్వకపోవచ్చు. బట్టలు సెలెక్ట్ చేయడం అంటే ఎందుకు ఇంత కన్ఫ్యూజింగ్ గా అనిపిస్తుంది? ఒక కలర్ ని డిసైడ్ చేయడం ఇంత కష్టంగా ఎందుకు అనిపిస్తుంది? సమీర్, ఒక పంచే, నువ్వు వెళ్ళి మామూలు పిలుచుకురా. నాకేమనిపిస్తుందంటే ఆ బ్లూ అయితే మీకు బాగుంటుంది అనిపిస్తుంది. కెన్ ఐ పిక్ ఇట్ ఫర్ యూ? షూర్. నైస్. యాక్చువల్లీ సుప్రీతిక, నేను అంత కన్ఫ్యూజ్ అయ్యేవాడిని కాదు. ఇది ఇండియన్ కదా, కాస్త కన్ఫ్యూజ్ అయ్యాను. ఒకవేళ వెస్టర్న్ అయ్యి ఉంటే నేను ఎప్పుడూ డిసైడ్ అయిపోయి ఉండేవాడిని. మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఐఎమ్ ష్యూర్ మీరు డిసైడ్ చేసుకుని ఉండేవారు. కానీ నాకేమనిపిస్తుందంటే ప్రతి ఒక్క మనిషికి మరొక మనిషి అవసరం ఎప్పుడూ ఉంటుంది. వాళ్ళు తనకి తోడుగా ఉండాలి, తన చిన్న చిన్న సమస్యలు దూరం చేయాలి, తనతో మనం అన్ని విషయాలు షేర్ చేసుకోవచ్చు, మన వ్యూస్ ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా తడబడ్డామంటే ఆ మనిషి మనకు ధైర్యం చెప్తారు, మన కన్నీళ్లు తుడుస్తారు, మన మొహంలో చిరునవ్వును ఎప్పుడూ అలాగే ఉంచుతారు. ఇప్పుడు మీ జీవితంలో ఎలాంటి మనిషి కావాలంటే ఆ వ్యక్తి ఇప్పుడు మీ అమ్మ అయ్యే అవకాశం ఏమాత్రం ఉండదు. ఆ వ్యక్తి కేవలం మీలాంటి ఒక ఫ్రెండ్ మాత్రమే అవ్వగలరు. ఆ వ్యక్తి ఎలా ఉండాలంటే మీతో కలిసి మీ జీవితాన్ని షేర్ చేసుకోవాలి. అంటే నా ఉద్దేశం ఒక లైఫ్ పార్ట్నర్ గా. అంటే మీ భార్య. ఇది ఎలాంటి బంధం అంటే ఇందులో స్నేహం అలాగే ప్రేమ రెండూ ఉంటాయి. అలాగే దానికి నమ్మకం అనే బలం తోడైతే ఇక చెప్పక్కర్లేదు. నాకు తెలుసు, మీరు నాకు ముందే చెప్పారు మీరు చాలా బిజీగా ఉంటారు, ప్రేమకి మీ దగ్గర టైం లేదని. కానీ నేను మీకో మాట చెప్పనా, ఎప్పుడైతే నిజంగా ప్రేమ పుడుతుందో అప్పుడు టైం దానంతటదే దొరుకుతుంది. నాకేమనిపిస్తోందంటే పెళ్లి చేసుకోవడానికి ఇప్పుడు మీ ఏజ్ పర్ఫెక్ట్ గా ఉందని. ఏమంటారు మీరు? మీకు తెలుసా, మా నాన్న చెప్తూ ఉండేవారు ఏ పనికైనా ఒక సరైన వయసు ఉంటుందని. కానీ అది దాటిపోయిందంటే అప్పుడు పార్ట్నర్స్ ఇద్దరూ ఒకరితో ఒకరు అడ్జస్ట్ అయ్యే అవకాశం ఉండదట. మనం ఏ బంధంలో అయితే సంతోషాన్ని వెతుక్కుంటూ ఉంటామో అది తిరిగి మన జీవితంలో చేదును నింపేస్తూ ఉంటుంది. అందుకే నాకేమనిపిస్తుందంటే ఇప్పుడు మీ ఏజ్ ని బట్టి మీరు వెంటనే పెళ్లి చేసుకోవాలి. సుప్రీత గారు, మీరు ఇవన్నీ ఏవైతే మాట్లాడుతున్నారో అందులో మా అమ్మ మాటలు నాకు బాగా కనిపిస్తున్నాయి. సో ప్లీజ్, ఎనీవేస్, థ్యాంక్ యూ ఫర్ ద కలర్, ఐ లైక్ ఇట్. నిజమే, మీ అమ్మగారు నన్ను మీతో మాట్లాడమని చెప్పారు. ఐ నో. కానీ నేను మీతో ఆవిడ చెప్పారని మాట్లాడడం లేదు. నేనెందుకు మాట్లాడుతున్నానంటే మీరు మంచి వ్యక్తి కాబట్టి. ఇంకా నేను మీకు మంచి ఫ్రెండ్ అనుకుంటున్నాను. ఫ్రెండ్ని కాకపోతే కనీసం ఒక వెల్విషర్గా అయినా అనుకుంటున్నాను. నాకేమనిపిస్తోందంటే మీరు పెళ్లి చేసుకోవడానికి ఓకే చెప్పేయాలని. మీరు నా కోసం, నా ఫ్యామిలీ కోసం ఎంత సాయం చేశారు. అందుకే ఇది నా బాధ్యత కూడా అనుకుని మీకు చెప్తున్నాను. ఇది సరైన దారి చూపించడం అయితే అలాగే చేస్తాను. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, మీరు మీ కాబోయే లైఫ్ పార్ట్నర్ ని ప్రాబ్లం గా చూడకండి. జీవిత భాగస్వామి మీకు తోడుగా ఉంటుంది, అలాగే మీకు దారి చూపిస్తుంది. ఇన్ఫాక్ట్ ఇదైతే దేవుడిచ్చిన గిఫ్ట్ అవుతుంది. ఒకసారి ఆలోచించండి, మీకు తోడుగా ప్రతి క్షణం ఒక మనిషి ఉన్నారనుకోండి, వాళ్లతో మీరు ఏ విషయమైనా మాట్లాడొచ్చు. జీవితంలో నిర్ణయం తీసుకోవడానికి ముందు మీరు వాళ్లతో డిస్కస్ చేయొచ్చు. వాళ్ళు మీ సుఖం దుఃఖం అన్న విషయాల్లోనూ భాగస్వాములవుతారు. అది అంటూ ఉంటారు కదా, పార్ట్నర్ ఇన్ క్రైమ్. మీరిద్దరూ కలిసి ప్రతి పనిని ఈజీగా చేయొచ్చు. ఇదే రిలేషన్షిప్ ని ప్రతి మలుపులోనూ సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు అనిపించట్లేదా మీకు మీ లైఫ్ లో ఇలాంటి ఒక కంపానియన్ అవసరం చాలా ఉందని? మీరు పార్ట్నర్ గురించి ఇప్పుడు ఏదైతే చెప్పారో, ఒకవేళ పార్ట్నర్ నిజంగానే అలా ఉన్నారంటే దెన్ ఐ డోంట్ మైండ్, ఐ విల్ గో ఫర్ ఇట్. రియలీ? నేను ఇప్పుడే మీ మామ్ కి చెప్తాను. ఇది వింటే ఆవిడ చాలా సంతోషిస్తారు. నా ఉద్దేశం ఏంటంటే, నాకు అసలు నమ్మకం కలగడం లేదు మీరు ఇంత త్వరగా ఒప్పుకున్నారంటే. అది నా ఉద్దేశం, చాలా సంతోషిస్తారు అందరూ ఇది వింటే మీరు పెళ్లికి ఒప్పుకున్నారని. చూడండి, మీరు మామ్కి అసలు ఏమీ చెప్పకండి ప్లీజ్. ఇప్పుడు నేను ఎందుకని ఒప్పుకున్నానంటే, మీరు ఒక పార్ట్నర్ గురించి ఏ విధంగా అయితే నాకు మీరు చెప్పారో, నాకు ఇంతవరకు ఎప్పుడు ఎవరు కూడా ఇంత ప్రేమగా అసలు చెప్పనే లేదు సుప్రీత గారు. ఒకవేళ ఎవరైనా చెప్పుంటే నేను ఈ పాటికి పెళ్లి చేసుకుని ఉండేవాడినేమో. నేను బయటకు వెళ్లి అందరికీ చెప్తాను
ఈ విషయం విన్నాక అందరూ చాలా సంతోషిస్తారు. లెట్ మీ గో. సుప్రీత గారు, ఏంటి? ఒక షరతు. ఒకవేళ పార్ట్నర్ మీలాంటి అమ్మాయి అయితే నేను అప్పుడే పెళ్లి చేసుకుంటాను. అది కూడా చెప్పండి ప్లీజ్.